హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. కొంచెం గ్యాప్ వచ్చింది కదా. ఎస్, మీరు ఇక్కడ వీడియో చూస్తుంటే నేనైతే ఊరు వెళ్ళాను అమ్మమ్మ తాతయ్య దగ్గరికి. పని మీదే వెళ్ళామంటే పూజ ఉందని వెళ్ళాము. మా ఊర్లో శివాలయం ఉంది. సో అదేంటంటే 100 years కంప్లీట్ అయినందుకు కుంభాభిషేకాలు అవన్నీ పూజలు యాగాలు అవన్నీ చేస్తున్నారు అనమాట. అది అటెండ్ అవ్వడానికి అని చెప్పేసి వెళ్ళాము. అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దిస్ పర్టిక్యులర్ వీడియో ఈజ్ అబౌట్, మీరు thumbnail చూసారా, అదేనండి ప్రాబ్లం. ఇలాంటి సమ్మర్ పండగ సీజన్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకు వెయిట్ పెరుగుతాం, ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ ఇక్కడ జరిగేది ఏంటంటే కొబ్బరి బొండాలు. సమ్మర్ ఎంత ఘోరంగా ఉందంటే మన ఈస్ట్ గోదావరి సైడ్ అంత ఘోరంగా ఉంది. ఆ సమ్మర్ని తట్టుకోవాలి అని అంటే మన బాడీకి హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫుల్ ఆన్ వాటర్, లేకపోతే ఇలా బొండ నీళ్ళు, ముంజికాయలు ఇలాంటివి పక్కా ఉండాల్సిందే. ఇంకా మన ఇంటి దగ్గర అన్ని వాకిట్లోనే ఉంటాయి కాబట్టి అన్నీ ఉన్నా కూడా అది తీయడానికి ఎవరైతే ఉంటారో వాళ్ళు దొరకట్లేదు అనమాట, చెట్టు ఎక్కి తీసేవాళ్ళు. అది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. ఇంకా నేను వెళ్ళి ఒక 4 days ఉన్నాను. బట్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఒక 3-4 kgs పెరిగి వచ్చి ఉంటుందని. గ్యాప్ లేకుండా ఓ పక్క నుంచి అమ్మమ్మ, ఓ పక్క నుంచి తాతయ్య, ఇది తింటావా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఐస్ ఒకటి మన చిన్నప్పుడు ఎంత తినేవాళ్ళం అంటే, అది కూడా మిట్ట మధ్యాహ్నం అరౌండ్ 1 to 2 o'clock బయట అలా సైకిల్ మీద ఐస్ అని అరుచుకుంటూ వెళ్తుంటే అది చాలా చాలా బాగుండేవి ఓల్డెన్ డేస్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆదర్శ్ లేడు, పిన్ని వాళ్ళ కొడుకు నితీష్ ఎవ్వరు లేరు. నేను మమ్మీ డాడీ ముగ్గురమే వెళ్ళామన్నమాట. తర్వాత పిన్ని వాళ్ళు వచ్చారు. అండ్ మన వాకిట్లో ఉన్న మామిడికాయ చెట్టు, ఇది వచ్చేసి పండూరువారి మామిడి అంటారు పేరు. చిన్నగా ఉంటాయి బట్ వెరీ వెరీ టేస్టీ. పీసెస్ కట్ చేసుకొని తినేలా కాదు, పండులాగే తినేదానికి. ఇది ఏంటంటే ఈ చెట్టుకి చాలానే ఉండేవి, పైన ఎక్కువ ఉన్నాయి. పైన ఉన్నాయి అన్నీ చెట్టు ఎక్కించి కోయించేశారు అనమాట. కిందవి నేను వచ్చిన తర్వాత షూట్ చేసుకొని తీసుకుంటాను అని చెప్పేసి ఉంచేశారు తాతయ్య. సో స్వీట్ ఆఫ్ ఏం కదా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నా కజిన్స్ రీసెంట్గా ఎవరెవరైతే లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయారో, అబ్రాడ్ వెళ్ళిపోయారో, వాళ్ళందరూ చూసి అయితే నన్ను చాలా చాలా తిట్టుకుంటారు అనమాట. నాకు ఆల్రెడీ తెలిసిపోతుంది అది. ఇది వెళ్ళక ఇవన్నీ పెట్టి అనవసరంగా మాకు అన్నీ గుర్తు చేస్తుంది ఈజ్ వాట్ దే ఫీల్ రైట్ నౌ. బట్ దట్స్ ఓకే. వాళ్ళు కూడా అరే ఈ పాటికి అక్కడ ఉండుంటే ఇవన్నీ ఉండేవి కదా అని గుర్తు చేసుకుంటారు అని చెప్పేసి పెడుతున్నాను అంతే. జోక్స్ అపార్ట్. బట్ ఏమో నాకు ఇవన్నీ చూసినప్పుడు ఫ్యూచర్లో ఎంతవరకు ఇవన్నీ మనం ఇంకా చూడగలుగుతామో ఏంటో అనే ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు వస్తుంటుంది. అంటే ఇప్పుడు జనరేషన్స్ మారే కొద్దీ మన ఓల్డ్ ట్రెడిషన్స్, మనం చిన్నప్పుడు ఏవైతే చేసేవాళ్ళమో అవన్నీ మిస్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మామిడికాయలని చూపించేసాను కదా, మనకి పనస చెట్టు కూడా ఉంది వాకిట్లో, దానికి కూడా బాగానే వచ్చాయి పనసకాయలు. సో పనసకాయలు అంటే కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది, అలాగే నాకు కూడా. బట్ ఏమో చిన్నప్పుడు తినగలిగిన అన్ని పీసెస్ కూడా తినలేకపోతున్నాం ఇప్పుడు. అండ్ ఆ సమ్మర్లో ఏంటంటే ఆ వేడికి పక్క నుంచి స్వెట్టింగ్ అయిపోతూ ఉంటుంది చాలా ఎక్కువ. ఇక్కడ మనకి హైదరాబాద్ స్వెట్టింగ్ ఎలా ఉంటుందంటే అంత స్టిక్కీనెస్ ఉండదు, అక్కడ స్టిక్కీనెస్ వచ్చేస్తూ ఉంటుంది, కంటిన్యూస్ స్వెట్టింగ్ అవుతూ ఉంటుంది. సో అందులో ఆకలేదన్నమాట ఎక్కువ. ఎప్పుడు ఇంకా దాహం, ఏదో ఒకటి తాగాలి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి దిస్ ఇస్ అనదర్ ఫేవరెట్ పునుగులు. ఆదర్శ ఉన్నప్పుడు అయితే ఇంకా ఈవినింగ్ 4-5 అయ్యిందంటే దే యూస్ టు గో, అందరు కలిసి వెళ్ళి అక్కడ తినేసి మళ్ళీ ఇంటికి కూడా తెచ్చుకునే వాళ్ళు అనమాట. అంత ఇష్టము. ఒక పక్కన మరి అమ్మమ్మ ఈస్ ప్యాకింగ్. ఏంటనుకుంటున్నారు, ఇయర్లీ మమ్మీకి పప్పులు అవన్నీ అక్కడే కొంటారు అనమాట. అన్ని ఎండబెట్టడం అన్నీ అక్కడ అయిపోతే అవన్నీ ప్యాక్ చేస్తాను. నేను ఎప్పుడు ఇలా కెమెరా పట్టుకొని లేకపోతే ఫోన్ పట్టుకొని షూట్ చేస్తున్నా, మా అమ్మమ్మ విల్ బి లైక్, వద్దు నన్ను తీయక, అస్సలు బాగాలేదు, మీరు ఎప్పుడు ఏ టైంలో తీయండి, నీట్గా రెడీ అయిన తర్వాత అయినా తీయండి, నేను అస్సలు బాగాలేదు అంటారు. బట్ అలా అంటూనే ఉంటారు, మనం తీస్తూనే ఉండాలి. అలా పునుగులు చట్నీ విత్ ఆనియన్స్, వాట్ అ కాంబినేషన్, రైట్? సో మీరు కూడా మీ ఊరు వెళ్ళినప్పుడు ఎలాంటి ఫుడ్ ఎంజాయ్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అంటే నాకు ఇలాంటివి తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఒక్కొక్కళ్ళ ప్లేస్‌లో ఒక్కొక్క వెరైటీస్ ఉంటాయి గదా! మేము ఇవి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. నేనైతే ఊరెళ్ళిన తర్వాత నాకు ఇది కావాలి అని అడగక్కర్లేదు. సో, నాకే రిటర్న్‌లో బోలెడు క్వెషన్స్ వస్తుంటాయి. ఇది తింటావా? ఇది తింటావా? అని గంటకొకసారి అది గూడా. అండ్ ఎళ్ళిన 4 డేస్‌లో ఒక్కరోజు ఈవినింగ్ అయితే ఫుల్ ఇలా మబ్బులు. ఏంటంటే ఇప్పుడు తుఫాన్ వస్తుంది అనే రేంజ్‌లో ఫుల్ బ్లాక్ అయిపోయిందనమాట స్కై అంతా. ఇది ఈవినింగ్ అరౌండ్ 6:00 అనుకుంటా. బట్ మహా అయితే ఒక 4 చినుకులు పడుంటాయి అంతే. ఇంకా వేడొచ్చేస్తుంది ఆ 4 చినుకులకి. బట్ ఆ మబ్బులు ఎప్పుడైతే అలా పట్టాయో మంచి గాలైతే ఏసింది. సో, పొద్దునంతా అలా ఎండలో ఉండి ఈవినింగ్ ఒక్కసారి అలా చల్లగాలేస్తే ఎంత హాయిగా ఉంటుంది గదా! ఓ పక్కన ఇంటికి దగ్గరలోనే గుడి ఉంటుందనమాట. ఆ గుడిలోంచి దేవుడి పాటలు వినిపిస్తా ఉంటాయి. ఈవినింగ్ 6 అయ్యేసరికి స్టార్ట్ చేస్తారు. అండ్ మార్నింగ్ 5:30, 6కి కూడా ఆ సాంగ్స్ రిపీటెడ్‌గా వినిపిస్తూ ఉంటాయి. సో, పూజలైతే చాలా బాగా జరిగాయి. కుంభాభిషేకాలు ఒక 1½ డే అంటే ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు జరిగాయన్నమాట. నేను దాంట్లో కూడా చిన్న క్లిప్పింగ్స్ అన్నీ తీస్తూ ఉన్నాను. అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. ఇందులో నేను ఎక్కడా కనిపించేది లేదు. ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఆ విలేజ్ సీన్స్ కానీ, దాట్ ఫుడ్ అవన్నీ చూపించాలనుకున్నాను. చూపిస్తున్నాను. ఐ ఎంజాయ్డ్. నేనే షూట్ చేసుకున్నాను అన్నీ. అండ్ ఇంకొకటి, ఇది మా ఊర్లో పూరి ఈస్ వెరీ ఫేమస్. మెయిన్లీ ఇందాక పునుగులు చూపించాను, అండ్ తర్వాత ఐస్ చూపించాను, అండ్ తర్వాత ఈ పూరి చూపించాను. ఇలాంటి వాటికే మనకి నేను ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఇఫ్ ఆదర్శ్ సీజ్ ఇట్ ఫోన్ చేస్తాడు మా తమ్ముడు. నీకు అసలు బ్రెయిన్ ఉందా, ఎందుకు పెడతావు అలాంటి వీడియోస్, కావాలని పెడతావు అని చెప్పేసి స్టార్ట్ చేశాడు అనమాట. బట్ ఐ ఎంజాయ్ దాట్. అండ్ అమ్మమ్మ మళ్ళీ మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోతాం అన్న ముందు రోజు స్టార్టెడ్ ఇంకుంటాయి కదా. అండ్ నేను దీంట్లో చూపించినవి చాలా తక్కువ అండి. అంటే ఒక 60% చూపించాను. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి పంపించినవి కానీ ఇలా ఇంకొక 40% ఉన్నాయి. బట్ చూపించగలిగినంత చూపించాను. మిగతావన్నీ పూజల్లో ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బాగా చేశారు అనేది మీరే చూస్తారు. పూజలన్నీ ఊరందరూ కలిసి చేశారు. అండ్ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. కళ్యాణం జరిగింది. ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి పూజకి సంబంధించి. నేను నెక్స్ట్ వీడియో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. చాలా తొందరలోనే నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హైడ్రేటెడ్. బాయ్.